యుద్ధానికి ముందు కూడా అంటే యుద్ధ విరమణకి కొద్దిసేపటి ముందు కూడా పెద్ద ఎత్తున జరిగినటువంటి ఇష్యూ ఉంది కదా. దాడులు అన్నటువంటిది ఇజ్రాయెల్ మీద, ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ని దాటుకుని వెళ్ళినటువంటిది. అదే సందర్భంలో ఇరాన్లో కూడా భారీ ఎత్తున ఎయిర్ స్ట్రైక్స్ చేసింది ఇజ్రాయెల్. దాదాపు 50 యుద్ధ విమానాలతో చేసినటువంటి ఈ ఎయిర్ స్ట్రైక్స్లో నార్త్ ఇరాన్లో ఉన్నటువంటి అల్బోరిజ్ ప్రావిన్స్లో పెద్ద ఎత్తున దాడులు జరిగినాయి. 18 మంది ఇరాన్ పౌరులు చనిపోయారు, డజన్ల మంది గాయపడ్డారు. ఇదిగో ఆ కాల్పుల సందర్భంగా జరిగినటువంటి పేలుళ్ళు లాంగ్ నుంచి తీసినటువంటి వీడియో ఇది. టీవీ ఛానల్ వాళ్ళు తీసినటువంటి వీడియోని వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఒక్కసారిగా ఇది పట్టపగలే జరిగినటువంటి దాడి. ఆ దాడిలో ఇరాన్కి సంబంధించినటువంటి ప్రావిన్స్లో ఉన్నటువంటి వాటన్నిటినీ భారీగా దెబ్బతీసింది ఇజ్రాయెల్. దాదాపుగా ఇవాళ కూడా ఆ మంటలు అలా కనబడతానే ఉన్నాయి, పొగలు రేగుతానే ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని నిపుణులు చెప్తున్నారు.